హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనుకున్న ఈ తరుణంలో రీసెంట్గా ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్ రిలీజ్ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అంటూ ఒక అభిమాని గేమ్ చేంజర్ టీంకి లెటర్ రాయటం జరిగింది. సో అది ఎలా చూడాలి, ఏంటి అని మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. గేమ్ చేంజర్ టీంకి ఒక అభిమాని ఆ మూవీ రిలీజ్ చేయకపోతే, లేకపోతే మూవీ ప్రమోషన్కి సంబంధించి ఏదైనా కానీ ఆ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీ ఫాస్ట్గా రిలీజ్ చేయాలని, లేకపోతే సూసైడ్ చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్గా టీంకే లెటర్ రాసినాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? అది వీరాభిమాని అనుకోవాలా, లేకపోతే అసలు ఏ కోణంలో చూడాలండి? ఏ కోణంలో అంటే ఏం చెప్తామండి, పిచ్చి 16 రకాలని తెలుసు కానీ మరి 1600 రకాలు ఈ సోషల్ మీడియా ఫోన్లు వచ్చాకే చూస్తున్నా. ఎందుకంటే ఇష్టం ఏదైనా ఉండొచ్చు, అది కాస్త ముదిరితే పైత్యం, ఇంకాస్త ముందుకెళ్తే పిచ్చి, అది దాటేసింది అనుకోండి ఇంకా ఏం చేయాలి, అది పెచ్చ. ఆడ ఆ స్టేజ్ నుండి ఏదైనా చేస్తాడు. పిచ్చే మీరు అన్నట్టు బన్నీ గారి సినిమా లాగా పిచ్చో పిచ్చస్య పిచ్చభ్య. సో ఈ అంటే ఏదో ఒకటి జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే, నేను వైరల్ అవ్వాలి, నేను వైరల్ అవ్వాలంటే ఎలా, నాదేం చూడాలి, సరే నేను సూసైడ్ అని లెటర్ రాస్తా. అలా లెటర్ రాయడం వల్ల కేసు అవుతున్న విషయం కూడా అటు తెలియదేమో. సూసైడ్ చేసుకుంటాను లెటర్ రాయడం కూడా కేసు అవుతుంది. సో ఏదో ఒకటి అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉన్నాను, నేను ఇంకేదో చేశాను, లేదంటే కొంపలు మునిగిపోయేది ఏముందండి సినిమా కోసం చెప్పండి. నిజంగా అరే దాని మీద బెట్టింగ్స్, అరే హిట్ అవుద్దా ఫట్ అవుద్దా. ఇప్పుడు మొన్న పుష్ప వచ్చిందా, 1700 కోట్లు అని ఒకడు, లేదు 2000 కోట్లు క్రాస్ చేస్తుంది ఒకడు, దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఒకడు. బెట్టింగ్స్ అండి, అవసరమా సార్? దేనికి సార్ బెట్టింగ్స్? హైప్ క్రియేట్ చేసింది మనమే కదా సార్. ఐ మీన్ మనం అంటే ఇండస్ట్రీలో వచ్చిన మూవీ ప్రమోషన్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు అవ్వచ్చు, ఇవే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, వాళ్ళని అలా తయారు చేసింది. నిజమే. ఇప్పుడు అయితే ఎక్కడ ఎవరు సినిమా గురించి ఈ లేఖ రాశారు అని అంటే, రామ్ చరణ్ సినిమా. ఆయన చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు, ఎక్కడ దొరకడు, ఏ మాట ఆడినా కూడా తొనికిసలాడు. ఈవెన్ చిరంజీవి గారు ఆ ఇమేజ్ ని డామినేట్ చేసి వచ్చిన నెక్స్ట్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఈయనేనేమో ఆ రేంజ్కి వెళ్ళే స్టారు అనేలాగా ఆల్రెడీ చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఆయన కూడా అలాగే ఉన్నాడు సినిమాల ఎంపిక విషయంలో. కానీ అంటే మీరు ధృవ ఆ ముందు నుంచి చూడండి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వెర్షన్. ధృవాలో కంప్లీట్ పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. రంగస్థలం వచ్చేసరికి కంప్లీట్ గా ఒక పల్లెటూరు వాడు, ఒక చదువురాని మొద్దు. మళ్ళీ RRR వచ్చేసరికి ఒక మిలిటరీ వాడు, దేశభక్తి, దేశం కోసం ఫ్రెండ్ ని అదే ఆయన యొక్క ఉద్యోగాన్ని పనం పెట్టి ఫ్రెండ్ ని రిలీజ్ చేస్తాడు. స్టార్టింగ్ లో మగధీర మర్చిపోయారు, పౌరాణికం. అంటే అప్పటికి ఇంకా సరే, అది రాజమౌళి క్రెడిట్ అన్నారు, అదన్నారు ఇది అన్నారు, పక్కన పెడితే లాస్ట్ అంటే ఇప్పుడు రచ్చ తర్వాత నుంచి ఆయన బిహేవియర్ కానీ, ఆయన ఎంపిక చేసుకునే విధానం కానీ చాలా మంది. ఒకనొక సందర్భంలో ఇలాగ ఆయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఎవరో ఒక అభిమాని వచ్చి కాలుకి దండం పెట్టబోతే, తమ్ముడు ఆగమ్మ మనకి ఎవరైనా పంపించారా ఏంటి అని అడిగాడు. అంతవరకు ఏ హీరోకి ఎవరు వెళ్ళి హక్ చేసుకుని సరే పంపించండి, బౌన్సర్ లాగేశారు. కానీ ఈయన డిఫరెంట్ గా, బాబు ఇమేజ్ కోసం ఎవరైనా పంపించారా, నేను ఎవరిని పంపించలేదు, నాకెవరు తెలియదు, తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. అంటే అటువంటి వాడికి కూడా దూరంగా, ఈవెన్ ఫ్యామిలీ విషయాల్లో కూడా, ఒక ఫ్యామిలీ, ఒక పాప ఉపాసన రామ్ చరణ్, ఆవిడ కూడా ఒక మంచి బిజినెస్ ఎంటర్ప్రీనర్, ఫెమిలియర్ బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఆవిడ. సో ఎక్కడ కూడా గాసిప్స్ లో కానీ, లేదంటే వివాదాల్లో కానీ, లేదంటే పలానా దగ్గర ఇలా చేశాడు, ఒక మాట అన్నాడని కానీ ఎక్కడ ఒక ఇది ఉండదు. సో అటువంటి వాటి సినిమా అంటే ఆ రేంజ్ లో ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎలాగుందో, ఈ రెండు వచ్చిన మిక్సింగ్ లో వచ్చిన అవుట్పుట్టే రామ్ చరణ్ గారి ఇమేజ్ అని అనుకోవచ్చు కదా. మీరు ఇంతకు అన్నారే ఇష్టము, ఒక రకమైన క్రేజ్ అని, మేబీ అలాగ ఉండొచ్చు. కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చేయడం వల్ల మనం ఏ విధమైన క్రేజ్ సంపాదించుకోవాలి, ఏ విధంగా జనాల్లో నానాలి, ఏ విధంగా మన గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకోవాలి అని ఒక పిచ్చలో ఇలాగ లెటర్స్ రాయడం. ఆ మధ్యన ఒకడెవడో వైరల్ అయ్యాడండి, అని పేరు కూడా తెలియదు, రవితేజ సినిమా గారు నాదే, నేను నాకు చేస్తా అని చెప్పి వాళ్ళతో తీశారని ఉంటాం. ఆ తర్వాత బన్నీ గారి సినిమా నాదే అని అంటాం. ఆ హీరోయిన్ కి నాకు ఇది ఊరికే ఎడవడు, ఆయన ఎవడో ఒకసారి కాపు కాసి చెదగొట్టారని, శశిప్రీత్ ఏదో సంథింగ్ అని పేరు. ఎందుకు అట్లా? ఆయన ఎవరికి తెలియదు. ఒక సీరియల్లోనూ ఆర్టిస్ట్ గాని చేసిన సందర్భాలు లేవు. పోనీ కనీసం సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్న, సొంతంగా డైరెక్ట్ చేసుకున్న సినిమాలు కాదు, పోనీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు.
అంటే ఈ రకమైన క్రేజ్ నేను నేనే అసలు యాక్చువల్గా అంతా ఓకే అయింది, ఒక ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది, తర్వాత నన్ను మార్చేసి వాడిని పెట్టారంటే పోనీ నేను చూస్తే అంత టాలెంటెడ్ గా కూడా మంచి కనబడట్లే. శాంసంగ్ రాయ్ కూడా అంతే కదా సార్, శాంసంగ్ రాయ్ కూడా స్టోరీ అది ఒరిజినల్ తీసి అది మా పర్మిషన్ లేకుండా అదే రకరకాల అంటే చెప్తున్నది ఏంటంటే ఇలాగా ఒక రకమైన వైబ్ కోసము సోషల్ మీడియాలో ఇమేజ్ కోసము కొంతమంది ఈ విధమైన దాన్ని ఏమంటారు మితిమీరిన పోకడలు ఒక విధంగా. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి అలాగే కొండ మీదకి వెళ్ళి తీసుకోవాలనుకుందంట, సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో ఇన్స్టాలో పెట్టాలనుకుందంట. ఏమైంది? జారి పడింది, చనిపోయింది. ఇంకో ఆవిడ లోయలో పడిపోతే లక్కీగా మహారాష్ట్ర దగ్గర ఎక్కడో పూణే నుంచి మహారాష్ట్ర మధ్యలో మంచి వ్యూ, అక్కడ జారిపోయి పడిపోతే ఆ గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఏదో ఈడ్చుకొని వచ్చి ఆవిడ కర్ర కట్టుకు తీసుకొచ్చారు ఆవిడని. ఇంకో పిచ్చిది ఏంటది లవ్వరు పట్టుకుంటే ఒక చేతితో పట్టుకుంటే ఏలబడుతూ సెల్ఫీ దిగుతుంది. ఒక పొరపాటు నాడు చెయ్యి వదిలితే లేదు, పొరపాటు చెయ్యి జారితే పట్టుకుంటాడన్న నమ్మకం లవ్ కదా సార్. ఏంటి లవ్ అంటే? మరి ఇంకోటి అలాగే కదా, ట్రైన్ కి పక్కన నిలబడాడు, ఏమయ్యాడు? ట్రైన్ కన్నా స్పీడ్ గా పోయాడు. అదృష్టం. బాగా చెప్పారు. అలా అంటే పిచ్చి ఆల్రెడీ బీహార్ లో కూడా కొన్ని జరిగాయి. ట్రైన్ వస్తుంటే ట్రాక్ మీద పడుకొని వీడియోస్ తీసి పెట్టడము కూడా. అంటే పిచ్చి ఎలా అయిపోయిందంటే పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. దీన్ని చూసి ఇలాంటి మనం టెలికాస్ట్ చేయడం వల్ల కూడా ఏమి తెలియనోడు కూడా చూసి ఓహో ఇలా కూడా చేయొచ్చా, ఓ ఇది ఇలా ఇమేజ్ తెచ్చుకున్నాడు, మనం ఇంకోలా ఆలోచిస్తే ఏం చేద్దాం ఇట్లాంటి పోకళ్ళు కూడా ఎక్కువైపోయాయి. సినిమాలో ప్రమోషన్స్ కూడా అలాగే అయినాయి కదా సార్. రీసెంట్ గా విశ్వక్షేణ్ గారు లేకపోతే రీసెంట్ గా అక్కడ ఉండి పెట్రోల్ పోసుకుంటా అని సినిమాలో అంటారు సార్. ఛానల్స్ అక్కడ శ్రీదేవి గారు టబ్బులో చనిపోయారని చెప్పి టబ్బు పెట్టి మరి న్యూస్ చేయాల్సిన అవసరం ఉందా సార్? అది నేను చూడలేదు సార్. బాత్రూమ్ మీరు చూడలేదా? మరి ఆవిడ ఇలా బహుశా బాత్రూమ్ ఇలా పడిపోయి ఉండొచ్చు, ఊపిరి అవసరమా సార్? అంత లైవ్ ప్రెజెంటేషన్ అవసరమా? అంటే కొత్తదనం కోరుకుంటున్నారని చెప్పి మరి అంత పిచ్చి పిచ్చిగా చేయాలా? ఛానల్ పేర్లు ఇవన్నీ అనవసరం కానీ చెప్తున్నాను. అలాంటి దృక్పథంలో ఆ జాతికి చెందిన వాడు ఎవడో బహుశా ఆ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అనేది పెట్టు. ఇదంతా సెల్ఫ్ బూస్టింగ్ కోసం, సెల్ఫ్ డబ్బా కోసం, సొంతంగా ఎలివేట్ అవుతున్నాం అంటే వాడిలో ఎవడైతే అసలు టాలెంట్ ఉందో వాడు ఇలాంటి పక్కతో పడతాడు. వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇట్లాంటి వాళ్ళకి? అభిమానులకి ఇలా దురుసుగా లేకపోతే దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దీనివల్ల మీ అభిమాన హీరోకి మచ్చ, దీనివల్ల అభిమాన హీరో చిక్కుల్లో ఆడియన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మన పుష్ప వ్యవహారం చూడండి, ఇక్కడ ఎవరు తప్పంటే ఏం చెప్ టైం బ్యాడ్ కాకపోతే సరే ఆవిడకి ఇష్టమే చంటి పిల్లడితో వెళ్ళి. అక్కడ కూడా సురేష్ బాబు గారు ఏమన్నారు, మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ జనసందోహం జనరద్దీగా ఉండాలి, చిన్నపిల్లలు మనం తీసుకెళ్ళాం కదా. చెప్పండి, తొక్కిసలాట్లో అలా డబ్బు వద్దులేరా ఎందుకు రిస్క్, కాబట్టి నేను వెళ్ళొచ్చేస్తాను ఆగని అంటారు కదా. మరి అట్లా ఎలా తీసుకెళ్తారు? అక్కడ తప్పు ఎవరు? సరే ఫంక్షన్కి వెళ్తేనే చంటి పాపను పెట్టుకుని ఒక పక్కన ఫ్యాన్ దగ్గర కూర్చుంటారు. సరే కాసేపు ఆవిడది రైటు, ఆవిడ పాప పిచ్చి ఆనందం కోసం బన్నీ డాన్సులు సినిమా అంటే ఇష్టం కాబట్టి కొడుకు ఇష్టం చూపిద్దామని తీసుకొచ్చింది. తర్వాత ఇప్పుడు రావచ్చు కదా. సరే సార్, ఆ టాపిక్ అంటే చెప్తున్నాను కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాం, అయ్యా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీకు పేరు రావాలంటే తప్పించి కష్టపడి తెచ్చుకోండి తప్ప పిచ్చి చేష్టలతో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించద్దు. ఒకవేళ పేరు ఇలాగ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఎంత ఫాస్ట్ గా పేరు వస్తుందో అంత ఫాస్ట్ గా పేరు పడిపోతుంది, పేరు గాని డబ్బు గాని. సో అది మైండ్ లో పెట్టుకోండి ప్లీజ్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.